నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈ మధ్య కాలంలో ఇల్లు అనేది ఎంత గ్రాండ్గా కన్స్ట్రక్షన్ చేశారో లోపల ఇంటీరియర్స్ కూడా అంతే గ్రాండ్గా చేస్తున్నారండి. మనం ఇంట్లో ఉండేటప్పుడు, అది కిచెన్లో మనం వంట చేస్తున్నప్పుడు కావచ్చు, బెడ్రూమ్లో ఉన్నప్పుడు కావచ్చు, లివింగ్ ఏరియాలో కావచ్చు, మన కంటికి ఆహ్లాదకరమైన రంగులతో, డిజైన్స్తో కనుక ఇంటీరియర్ అంతా చేపించుకున్నట్లయితే మనం మసలటానికి చాలా ఈజీగాను ఉండేటట్లుగా, అలానే మనం చూడడానికి కూడా చాలా అందంగా ఉండేటట్టుగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనం అల్వాల్లో ఉన్న రెంటల్ పర్పస్ ఇంటీరియర్ చేసిన హౌస్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ ఇంటీరియర్స్ అంతా చేసింది నీల్సన్ ఇంటీరియర్స్ వాళ్ళు. వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంది, బట్ ఇది అల్వాల్లో ఉన్న హౌస్. సో మనం క్లియర్గా చూద్దాం. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లు ఎంట్రీ డోర్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఇచ్చారు అండ్ చాలా ఎలిగెంట్గా కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కలర్ కాంబినేషన్ బ్రౌన్లో ఇచ్చారు అండ్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనం చూడొచ్చు చక్కటి వాల్పేపర్, బుద్ధుడితో చాలా పీస్ఫుల్గా ఉన్న వాల్పేపర్ని అయితే చూసాం. రైట్. సో అసలు ఎందుకు ఈ వాల్పేపర్ ఇచ్చారు, ఈ డిజైన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హేమంత్ రెడ్డి గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్ హేమంత్ గారు, మేము ఎంట్రీ ఇవ్వగానే చాలా సింపుల్గా ఎలిగెంట్ లుక్లో మీరు మెయిన్ డోర్ ఇచ్చేసారు. ఎందువల్ల అంటారు? సో బేసికలీ ఏంటంటే కస్టమర్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కంప్లీట్ హౌస్ అంతా ఒక క్లాసిక్ వేలో ఉండాలండి. మనకి హెవీ లుక్ ఉండకూడదు ఎక్కడ కూడా. సో అలా సింపుల్ అండ్ క్లాసిక్ వేలో ఉండాలి. సో వీళ్ళు రెంటల్ పర్పస్కి ఇచ్చినా కూడా వీళ్ళ టేస్ట్కి తగ్గట్టే ఇంటీరియర్స్ చేయించుకున్నారు. సో హెవీ డిజైన్స్ అన్నట్లు లేకుండా మ్యాక్సిమం స్పేస్ని యూటిలైజ్ చేసుకొని ఎక్కడైతే మనం వర్క్ చేయగలమో ఆ స్పేస్ని మాత్రమే వర్క్ చేసుకునేలాగా ఎలిగెంట్ లుక్ ఉండేలాగా. సో వీళ్ళు ఏంటి అని అంటే కంపారిటివ్లీ మనం చూసాము అని అంటే ఫ్లోరింగ్ టు సీలింగ్ ఎక్కడున్నా కూడా అంతా లైటర్ షేడ్స్ ఉంటాయండి మనకి. అవును. సో ఒకసారి మనం ఫ్లోరింగ్ చూపిద్దామా? ఫ్లోరింగ్ మీరు చూడొచ్చు, చాలా లైట్ అండ్ డిజైన్లో వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం కాస్త షైనీగా కూడా ఉందండి. అవునండి. సో దానికి తగ్గట్టుగానే మీరు వాల్ పేపర్స్ కూడా ఇచ్చేసారా? వాల్ పేపర్స్ కానివ్వండి, వాల్ పెయింటింగ్స్ అవ్వనండి, సీలింగ్ మీద అవ్వనండి, ఎవ్రీథింగ్ అంతా లైటర్ షేడే ఉంటుందండి. మీకు ఎక్కడ కూడా డార్క్ షేడ్ ఉండదు. ఓన్లీ ఫోకల్ పాయింట్ ఏంటంటే మనకి టీవీ యూనిట్ అండ్ ఎంటర్ ఫాయర్ ఏరియాలో మనకున్న ఈ బుద్ధుడి విగ్రహం, ఐ మీన్ ఈ వాల్ పేపర్. అండ్ ఈ బుద్ధుడు వాల్ పేపర్ కూడా మరి బ్రైట్ కలర్స్ తో ఇలా క్యాచ్ అట్లా లేదు, చాలా సింపుల్ గా, చాలా పీస్ఫుల్ గా. యాక్చువల్లీ ఇది ఏంటంటే అండి కస్టమైజ్డ్ వాల్ పేపర్ అండి. ఓకే. సో నార్మల్ దొరికేలా కాకుండా వీళ్ళు చూస్ చేసుకున్న ఇమేజ్ మనకి లైటర్ షేడ్ లో చూస్ చేసుకున్నారు. సో అందువల్ల మనకి లైటర్ కలర్ తోనే మనం ఈ ప్రింటింగ్, వాల్స్ కూడా అదే వచ్చేసరికి ఇది కూడా అది మంచిగా ఎలిగెంట్ లుక్ వచ్చేసింది. అండ్ సీలింగ్ కూడా అండి చాలా బాగుంది. సీలింగ్ కి కూడా లైక్ మనం వైట్ పెయింట్ అనేది కాకుండా ఇది ఒక కూల్ వైట్ పెయింట్ వస్తుందండి. సో ఆ వైట్ పెయింట్ తోనే మనం అంతా కంప్లీట్ హౌస్ మొత్తం మనం ఆ పెయింటింగ్ చేసాం. ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ వన్ వి మూవ్ అవుట్, లైక్ రెంటల్ పర్పస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, సో మనకి మాక్సిమం ఫర్నిచర్ ఏంటనంటే ఈ కలర్ తో మ్యాచ్ అయిపోతుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ వేసుకున్నా కూడా మనకు సెట్ అయిపోతుంది కాబట్టి మనం ఈ కలర్ కాంబినేషన్స్ లో పెయింటింగ్ అవ్వనండి ఇది కానీ. ఓకే. సో కూల్ పెయింటింగ్ కి నార్మల్ పెయింటింగ్ కి డిఫరెన్స్ అంటే కైండ్ ఆఫ్ కూల్ కలర్ అండి. ఇది ఏమంటారంటే కూల్ వైట్ పెయింట్ అంటారు. సో కలర్ డిఫరెన్సియేషన్, వైట్ కలర్ కాకుండా ఇది ఒక కైండ్ ఆఫ్ వైట్ కలర్. చాలా బాగుంది కూడా. మీరు అన్నట్టుగా ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్, కొంతమంది బ్రౌన్ అంటారు, కొంతమంది ఎల్లో అంటారు, సోఫా సెట్ ఇవన్నీ కూడా. సో ఎనీ కలర్ కాంబినేషన్ కి ఇది సెట్ అయిపోతుంది. ఓకే. ఇది మినీ హాల్ లా ఉంది కదండి, లైక్ సిట్ అవుట్, ఎవరైనా గెస్ట్ వస్తే కూర్చోడానికి అన్నట్టు. అండ్ డూప్లెక్స్ హౌస్ కదా. ఓకే. సో మనం హాల్ నుంచి ఇటు వచ్చేసరికి ఇది డైనింగ్ ఏరియా, బట్ రైట్ సైడ్ నాకు చాలా క్యాచీగా అనిపిస్తుంది. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? సో మనకి ఇది ఏంటంటే అండి ఇక్కడ మనం ఒక వాటర్ బాడీ ఇచ్చాము. లైక్ వీళ్ళకి ఏంటి అని అంటే ఇన్ కేస్ వీళ్ళు ఎప్పుడైనా రావాలన్నా ఇక్కడికి మూవీన్ అవ్వాలన్నా కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఒక వాటర్ బాడీలో ఏంటి అని అంటే వీళ్ళు లోటస్, వీళ్ళ వైఫ్కి ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ పెంచుకోవడం అంటే బాగా ఇష్టం. సో అందుకని చెప్పి ఇలాంటి వాటర్ బాడీ క్రియేట్ చేసాము. అరౌండ్ త్రూ ఏంటి అని అంటే మనకి ఇది వాటర్ స్పిల్లేజ్ అయినా కూడా వాటర్ మనకి హౌస్ లో ఎంటర్ అవ్వకుండా ఇన్ కేస్ ఓవర్ఫ్లో అయినా కూడా మనం ఈ వాటర్ బాడీకి అంతా ఇలా డిజైన్ చేసాం. సో ఈ మధ్య కాలంలో చాలా మంది టార్టాయిస్ కూడా పెంచుకుంటున్నారు కదండి. సో మనం టార్టాయిస్ పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్ వేసుకోవచ్చు, మీరు అన్నట్టుగా లోటస్ వేసుకోవచ్చు. అండ్ నాకు ఇంకా బాగా అట్రాక్టివ్ గా అనిపించింది ఏంటంటే మంచి ప్రొఫైల్ లైటింగ్స్ అంటారా వాటిని? లేదండి, అవి స్పాట్ లైట్స్ అండి. స్పాట్ లైట్స్, ఫోకస్ లైట్స్. ఎంత బాగుందో కదా మన ఈవినింగ్ టైమింగ్ లో, లేకపోతే మార్నింగ్ లేచిన వెంటనే జస్ట్ ఇక్కడ కూర్చుని ఒక గ్రీన్ టీనో కాఫీనో తాగితే డే అంతా చాలా
పీస్ఫుల్ గా వెళ్ళిపోతుంది. లైక్ మీరు అబ్జర్వ్ చేశారంటే కింద కూడా లైటింగ్ ఇచ్చాం, Ah, ఎందుకంటే right. మనకి ఇక్కడ నుండే వాటర్ వస్తుంది మనకి. సో Okay. వాటర్ ఫ్లో ఇలా వేసి మనకి డౌన్ ఫ్లో మనకి వెళ్తూ ఉంటాయి వాటర్. సో కస్టమర్ కి ఏంటి అని అంటే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా వీళ్ళు ఉండాలనుకుంటే దీనిలో కాయ్ ఫిషెస్ పెంచుకోవాలని వాళ్ళకు ఒక రైట్ ఇది రైట్ ఉంది. రైట్. సో అందుకనే మనం అది క్రియేట్ చేసాం. నిజమే, ఇందులో ఫిషెస్ కూడా పెంచుకోవచ్చు, టార్టైస్ వేసుకోవచ్చు, లోటస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుందండి? అంటే మళ్ళీ క్లీన్ చేయడం అంత ఇబ్బంది ఏమో? అంటే మనం దీనికి ఆల్రెడీ సిస్టమ్ ఇచ్చామండి బయట. లైక్ మనకి ఇది ప్రెషర్ పంప్ మోటార్ తోనే మనకి రన్ అవుతుంది. వాటర్ అనేది సర్టెన్ స్పీడ్ మనం మెయింటైన్ చేస్తూనే దీనిలో మనం వాటర్ ఫ్లో ఇస్తున్నాం. ఓకే, వద్దు అనుకుంటే మనం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీనే. ఈజీ క్లీనింగ్ అండి, ఈజీ క్లీనింగ్. ఈజీ క్లీనింగ్. ఓకే. అండ్ ఇది ఒక వాష్రూమ్ ఇచ్చినట్టున్నారు కదా? అవునండి, ఒక చిన్న వాష్రూమ్ అయితే కామన్ వాష్రూమ్ ఇది ఇచ్చేసారు. అంటే చాలా చిన్న స్పేస్ ని కూడా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. మిర్రర్ అది చాలా బాగుంది, రైట్? సో మనం డూప్లెక్స్ ఇల్లు చూస్తున్నాం కాబట్టి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. సో రైట్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాచ్ అనిపించింది కాబట్టి నేను ఇక్కడ ఆగిపోయాను. సో ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ ఎందుకు వాల్స్ మీరు ప్లెయిన్ గా ఉంచేసారు? సో యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ ఏంటి అని అంటే ఈ వాల్ ని వీళ్ళు ఒక ఫోటో ఫ్రేమ్ వాల్, ఒక మెమరీ వాల్ లో క్రియేట్ చేసుకుందాం అని చెప్పి. సో ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పెయింట్ కలర్స్ కానీ ఇంకేం వెళ్ళకుండా మోనోక్రోమాటిక్, ఐ మీన్ సింగిల్ కలర్ లోనే వెళ్ళిపోయారు అంతా. సో సింగిల్ కలర్ లో వెళ్ళినప్పుడు దీని మీద మంచి ఫోటో ఫ్రేమ్స్ అన్ని సెట్ చేసుకుందాం అని చెప్పి ఈ వాల్ ఇలానే లీవ్ చేస్తాం. సో ఫ్యామిలీ ఫోటోస్ అట్లా పెట్టుకునే. అండ్ ఇంకోటి మనం ఇల్లు చూస్తుంటుంటే ఒక క్లమ్సీగా ఏం లేదు, రైట్? అంటే చాలా నీట్ గా మన ఫ్యామిలీ మెమరీస్ ఉండేలానే ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సీలింగ్ కూడా అండి చాలా సింపుల్ గా ఉంది అండ్ ఎలిగెంట్ లుక్ కూడా వచ్చింది. ఎందుకంటే ఎవరి టేస్ట్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. మన హాల్లో నుంచి ఎంట్రీ ఇవ్వగానే పూజ రూమ్ ఇచ్చారు కదండి, ఓపెన్ చేద్దామా ఒకసారి? యా, ఓకే. సో పూజా రూమ్ ఇది. అండ్ ఇక్కడ కూడా మనము పూజకి సంబంధించినవన్నీ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇది యాక్చువల్లీ ఎక్స్టెన్షన్ అండి మనకి. ఇన్ కేస్ అవునండి. ఓకే. ఇది ఏంటనంటే మనం ఎప్పుడన్నా లైక్ ఫెస్టివల్స్ కి అలా పూజ చేసుకోవాలన్నప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని మనం ఇక్కడ పూజ చేసుకోవడానికి. సో ఇది స్పేస్ అనేది తక్కువ ఉంది కదా, సో ఈ స్పేస్ ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇది ఎక్స్టెన్షన్ ఇచ్చాం. సాధారణంగా మనం పూజ టైంలో అంటే ఫెస్టివల్స్ టైంలో ప్రసాదాలు నైవేద్యాలు అవన్నీ పెడతాం, అప్పుడు మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నార్మల్ గా మనం రోజు పూజించుకున్నప్పుడు ఇట్లా పెట్టేసుకుని అయిపోయిన తర్వాత దీన్ని లోపలికి వేసుకుంటే అయిపోతుంది. అండ్ పూజకి కావాల్సిన సామాగ్రి అంతా స్టోర్ చేసుకోవడానికి కూడా ర్యాక్స్ ఇచ్చారు. అండ్ ఇవి కూడా హ్యాండిల్స్ చాలా బాగున్నాయండి. ఏం హ్యాండిల్స్ అండి? లైక్ ఇవంతా స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ అండి. ఇవి కూడా ఏంటంటే మనం కస్టమర్ సెలెక్షన్ తోనే, లైక్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారంతా. లైక్ వీ షో దెమ్ క్యాటలాగ్స్ అండి. క్యాటలాగ్స్ చూపించి వాళ్ళకి ఎలాంటి కలర్స్ ఎలాంటి డిజైన్స్ కావాలనుకుంటే దాన్ని బట్టి సెలెక్ట్ చేసి మనం. ఓకే. అండ్ ఈ డోర్స్ లేకపోతే మీరు ఇచ్చిన ఈ మిర్రర్ డిజైన్ కూడా సో మనకి ఆ లుక్ తీసుకొస్తుంది, డివోషనల్ లుక్ తీసుకొస్తుంది, రైట్? అండ్ ఇన్ కేస్ మనం దీపాలు అది వెలిగించుకున్నా ఇబ్బంది లేకుండా మీరు ఓపెనింగ్స్ ఇచ్చామండి, ఎందుకంటే మనకి ఎయిర్ ఫ్లో ఉండాలి. ఇన్ కేస్ దీపాలు కొంతమంది వెలిగించి ఈవినింగ్ వరకు అలానే ఉంచేస్తారు, దానంతా దాన్ని అంటే ఆర్పరు చాలా మంది. సో అప్పుడు మనకి ఇబ్బంది అవ్వద్దు. అంటే చాలా సింపుల్ గా ఉంది కదా మనకి, ఇది ఒక ఎక్స్ట్రా లా లేదు. సో వాల్ లోనే ఉండిపోయేసరికి మంచిగా లుక్ వచ్చింది. ఓకే. సో మనం హాల్లో నుంచి అట్లా వెళ్తూ సో మనం దేవుడి గది దగ్గర నుంచి వెళ్తే ఇదంతా మనము డైనింగ్ ఏరియా వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. సో వీళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి ఇది. ఇట్స్ ఫంక్షనల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. మనకి ఒక మినీ స్పేస్ మనకి ఏంటి అని అంటే కిచెన్ లోనే ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ క్రాకరీ యూనిట్ ఇన్బిల్ట్ లాగా వీళ్ళు స్పేస్ క్రియేట్ చేసుకున్నారండి. సో ఏంటి అని అంటే మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి బార్ కౌంటర్ చైర్స్ వేసుకుంటాము ఇన్ కేస్ కావాలంటే. దానికి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనుకోవచ్చు, బార్ కౌంటర్ అని కూడా అనుకోవచ్చు. అండ్ అన్ని మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినడానికి చాలా మంది ఇష్టపడరు కాబట్టి ఇలా కూడా మనం వాడుకోవచ్చు. అండ్ క్రోకరీ యూనిట్, ఇది ఒక సింపుల్ క్రోకరీ యూనిట్ అండి. ఓకే, మొత్తం క్రోకరీ పడుతుందండి. ఆల్ గ్లాస్వేర్ ఐటమ్స్ గానండి, ప్లేట్స్ అవన్నీ అన్ని సెట్. చాలా బాగుంది, చాలా ర్యాక్స్ వచ్చాయి. అండ్ మీరు ఇచ్చిన లైటింగ్ కూడా చాలా బాగుంది కదా. ఓకే, దీని కూడా స్పాట్ లైట్ అంటారా? ఇది స్పాట్ లైట్ కాదండి, ఇది సర్ఫేస్ లైట్స్. ఓకే, చాలా 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 బాగుంది. అండ్ ఓపెన్ కిచెన్ ఇదంతా. ఇదే ఓపెన్ కిచెన్ అండి. సో మనం బార్ కౌంటర్ అనే అందాం దీన్ని, టీ కౌంటర్ అన్నా కూడా బార్ కౌంటర్ అంటే బాగుంది. సో బార్ కౌంటర్ నుంచి లోపల కిచెన్ లోకి వెళ్దాం రండి. సో ఓపెన్ కిచెన్ ఇది, రైట్? చాలా స్టోరేజ్ ఇచ్చారండి మీరు. ఉన్న స్పేస్ నంతా మేము యూటిలైజ్ చేసామండి. లైక్ వాళ్ళకి ఏంటి అని అంటే ఉన్న మాక్సిమం స్పేస్ నంతా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి
ఎలా చేస్తే బెస్ట్ పాసిబుల్ వే ఉంటుందని చెప్పి వాళ్ళ డిస్కషన్తోనే మనం కంప్లీట్ ఈ కిచెన్ అంతా ఇలా డిజైన్ చేసాం. Okay. ఇదంతా అంటే ఏంటంటే అండి అక్రిలిక్ కిచెన్ అండి మనకి ఇదంతా అక్రిలిక్ తో చేసాం. ఇది మనకి వాటర్ ప్యూరిఫైర్ కండి స్టోరేజ్ వాటర్ ప్యూరిఫై వాటర్ కోసం ప్యూరిఫైర్ Right. పెట్టుకోవడానికి చాలా మంది ఇంట్లో ఆ వాటర్ ప్యూరిఫైయర్ చూడడానికి మంచిగా బిల్ట్ కనిపించట్లేదు. ఇన్. సో ఇందులో మనకు లోపలికి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ఈ థాట్ చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ ఏదైనా స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు. చేసుకోవడానికి. అండ్ ఇవంతా కూడా సో మీరు అబ్జర్వ్ చేశారంటే పైన స్టోరేజ్ ఎక్కడ మీకు ఉండదండి. జనరల్ గా ఏంటంటే మన కిచెన్ లో పైన స్టోరేజెస్ కూడా ఉంటాయి. అవును. వీళ్ళకి ఏంటంటే స్టోర్ రూమ్ ఉంది. సో కిచెన్ అంతా నాకు పైన స్టోరేజ్ ఎక్కువ పైన అంతా క్లోజ్ అయితే నాకు కిచెన్ అంతా క్లోజ్డ్ స్పేస్ అయిపోతుంది. నాకు కొంచెం ఓపెన్ స్పేస్ అండ్ కొంచెం వైడ్ అండ్ స్పేస్ లా కనపడాలి కాబట్టి ఓకే. ఇట్లా మేము డిజైన్ చేసామండి. అండ్ ఇంకొకటి ఎప్పుడైతే అదంతా క్లోజ్ అయిపోయిందో మనకు లైటింగ్ తగ్గిపోతుంది. లైటింగ్ తగ్గుతుంది. ఓకే. ఇదేంటండి? ఇది మార్బులా? ఇది గ్రానైట్ అండి. గ్రానైట్ ఫినిషింగ్. సో ఎందుకు గ్రానైట్ ఇచ్చామంటే ఇది గ్రానైట్ అనేది మనకి స్ట్రెంత్ అండి యాక్చువల్లీ కంపారిటివ్లీ అదర్ మెటీరియల్స్. ఓకే. సో ఎంత హార్డ్ యూసేజ్ చేసినా కూడా మనకి గ్రానైట్ కొంచెం స్ట్రాంగ్ ఉంటది కాబట్టి మనం గ్రానైట్ ఫినిషింగ్ తోనే ఇచ్చామంతా. ఓకే. సో నెక్స్ట్ ఇవన్నీ మనం మీకు ఇదంతా ఏంటంటే హ్యాండిల్లెస్ డోర్స్ అండి. మీకు ఎక్కడ కూడా బయట హ్యాండిల్స్ కనపడట్లేదు. నా క్వశ్చన్ అదే నెక్స్ట్. అసలు ఎక్కడ మనం పట్టుకుని లాగేలా లేదు ఎట్లా అని. సో ఇది ఏంటంటే కన్సీల్డ్ హ్యాండిల్ అండి. ఇది ఫిక్స్డ్ గోలా ప్రొఫైల్ అంటారు దీన్ని. గోలా ప్రొఫైల్. సో మీరు వెన్ యూ క్లోజ్ అండ్ ఓపెన్, సో మీకు ఈ ఉన్న గ్యాప్ లోనే ఈ డోరే మనకు ఒక హ్యాండిల్ లాగా యూజ్ అవుతుంది. సో మీకు ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నా ఎవరైనా ఉన్నా కూడా తగలకుండా ఇబ్బంది ఉండదు. క్లీన్ గా ఉంటది. క్లీనింగ్ పర్పస్ ఈజీ ఉంటుంది. పిల్లలు ఎదిగేటప్పుడు ఇందులో పెట్టి దీంట్లో పెట్టి చేతులు పెట్టి నలగ పెట్టుకుంటా ఉంటారు. సో దీంట్లో మనకి ఆ ఇబ్బంది ఉండదండి. ఓకే. స్టోరేజ్ కూడా చాలా బాగా వచ్చింది. యా. సో మనం ఇక్కడంతా మినీ ప్లేట్స్ టు బిగ్ ప్లేట్స్ మనం అంతా స్టోరేజ్ ఇక్కడ చేసుకోవచ్చు. మనం చూడొచ్చు పెద్ద పెద్ద ప్లేట్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఆ సైజ్ ని బట్టి మనం డిఫరెన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇది సో ఇది మనకి బాటిల్ పుల్ అవుట్ అండి. లైక్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ కానివ్వండి లేకపోతే డిష్ వాషర్ లిక్విడ్స్ అవనండి ఇవి ఏవైనా స్టోరేజ్ చేసుకోవడానికి మనం ఈ యూనిట్ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ సో ఇదేంటంటే కార్నర్ యూనిట్ అండి. సో వీళ్ళ గ్యాస్ ఏంటంటే బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉండదు మనకి అంటే లోపలే లైనింగ్ ఉందండి దానికి. సో పైప్ అనేది డైరెక్ట్ బయటికి అవుట్లెట్. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ టైమ్స్ లో చాలా మంది గ్యాస్ అదంతా ఆఫ్ చేసి రెగ్యులేటర్ ఆఫ్ చేసి పడుకుంటారు. అంటే పైప్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటాం. మరి అంటే ఇది పైప్ ఎలా అంటే అండి నార్మల్ మన డైరెక్ట్ సిలిండర్ పైప్. ఇదంతా కాపర్ పైప్ తోనే వచ్చేసింది మనకి. డైరెక్ట్ ఆన్ అండ్ ఆఫ్ అనేది బయటనే ఉంది మనకి. అంతేనా? చూద్దాం. సో ఇదంతా స్టోరేజ్ కి ఇచ్చేసారు. అండ్ ఇంతకుముందు హేమంత్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఎక్కువ షెల్ఫ్స్ ఇచ్చేసి క్లోజ్డ్ అయిపోయి లైటింగ్ తక్కువగా కాకుండా కాస్త ఓపెన్ గా ఉంటే లైటింగ్ బాగుంటుంది. అండ్ వాళ్ళకి ఒక స్టోరేజ్ రూమ్ కూడా ఉంది కాబట్టి అది కూడా మనం చూద్దాము. కాబట్టి ఇట్లా డిజైన్ చేశారు. అండ్ ఫ్యాన్ నాకు వచ్చిన దగ్గర నుంచి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఈ సీలింగ్ లైట్స్, స్పాట్ లైట్స్ అండ్ ఇవి ఎంత బాగున్నాయండి. ఇది హాల్లో కూడా మీరు చూడొచ్చు, కెమెరామెన్ చూపిస్తారు. ఇది చాలా బాగుందండి. ఇది కూడా పర్సనలీ కస్టమర్ సెలెక్షన్ అండి. మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ బ్లూ కి కాంబినేషన్ లోనే మనం అది రోజ్ గోల్డ్ పీవీడీ కోటింగ్ తో అవుతుంది అది లైట్ అనేది అంతా. సో ఈ బ్లూ కాంబినేషన్ కి మనం అలాంటి లైట్ ఇక్కడ వీళ్ళకి సజెస్ట్ చేసాం. ఇది లైట్ బ్లూ కలర్ మనం వాడారు కాబట్టి ఇది రోజ్ గోల్డ్. దీని లైటింగ్ కూడా ఇక్కడ పడుతుంటే డిజైన్ చాలా బాగుంది. మీకు ఇంకా బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది. ఓకే. సో మనకి ఇది అంటే ఇక్కడ ఎక్కడైతే మనకి బార్ కౌంటర్ ఇచ్చారో దీన్ని కూడా యూటిలైజ్ చేసుకున్నారు. కంప్లీట్ గా ర్యాక్స్ వచ్చేసాయి కదండి. ఓకే. ఇది దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు అన్ని ఇదే ఏమంటారు పైప్సా? ఇది బిల్ట్ ఇన్ సింక్ అండి. ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఈ ట్యాప్ ఏదైతే ఉందో మనకి ఇది ప్రెషర్ వాష్ తో వస్తుంది. కంప్లీట్ క్లీనింగ్ కంప్లీట్ సింక్ అంతా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. నేను అనొచ్చా? యా అనొచ్చు. చాలా ఈజీగా ఉంది, బాగుంది. నేను రోజు ఇట్లా ఆడేదాన్ని. ఎక్కువ ఆడకూడదేమో కదా? లేదు అట్లేం కాదండి. ఇదేంటండి? మీకు అది సోప్ డిస్పెన్సర్ అండి. బిల్ట్ ఇన్ లోపలే మనకి లిక్విడ్ పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంకా బయటకి స్టోరేజ్ లేకుండా కింద మనకి ట్యాంక్ వస్తుందండి చిన్నది. అది మనం ఎట్లా వేసుకోవాలి? ఈ డోర్ ఓపెన్ చేసుకొని కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ లోపల నుంచి ఉండింది. యా. ఓకే. మనకు కష్టం అనిపించదండి వేసుకో. సో ఇది కూడా ఏంటంటే మీకు క్రషర్ అండి. ఇది ఏంటి అని అంటే మీరు ఇన్ కేస్ ఏదన్నా వేస్ట్ ఫుడ్ వేస్ట్ అదంతా
ఏదైనా స్టోర్ డైరెక్ట్ ఏంటంటే పైప్స్లో క్లాగింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇందులో క్లాగింగ్ ప్రాబ్లం లేకుండా ఇన్ కేస్ ఏదైనా ఫుడ్ వేస్ట్ పోయినా కూడా దానిలో నుండి మనం క్లీన్ చేసుకొని మళ్ళీ ఆపరేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడా కూడా పైప్స్ బయటికి కనిపించట్లేదు. జనరల్లీ మనం సింక్లో వేసినప్పుడు కొంతమంది అట్లా డస్ట్తోనే దీంట్లో వేసేస్తూ ఉంటారు. అప్పుడు పైప్స్ ఎక్కడైనా ఇరుక్కుపోతుందేమో, ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటారు. బట్ అందు గురించి ఈ ఆప్షన్ ఇచ్చారు. అలాంటిది ఏదైనా ఉండిపోయినట్టు లైక్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు అది ఉంటుంది కదా, డస్ట్, చెత్త, అదంతా ఇక్కడే ఉండిపోతుంది. సో మనం క్లియర్గా దీన్ని తీసుకుని క్లీన్ చేసేసుకుని మళ్ళీ పెట్టేసుకోవడమే. అండ్ బయటకు కూడా మళ్ళీ మనకి సోప్ అదంతా బాటిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదేంటండి? మనకి ఇదేంటి హాట్ అండ్ కోల్డ్ ఆపరేషన్ అండి. మనకి వామ్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ కావాలన్నా కూడా మనం ఇది ఆపరేట్ చేసుకోవచ్చు. సో మనకి వేడి నీళ్ళు కావాలనుకుంటే ఇందులో నుంచి వేడి నీళ్ళు కూడా వస్తాయి. ఇది సోప్ డిస్పెన్సర్ అన్నారు కదా. ఓకే. అండ్ అది అండ్ ఇది ఏంటంటే మనం ఇది టిల్ట్ చేసుకుంటే ఇక్కడ నుండి కూడా వాటర్ వస్తాయండి. సో ఇక్కడ నుండి ఎందుకు అనంటే మనం వెజిటేబుల్స్ అనేది డైరెక్ట్ దీని మీదనే పెట్టి వాష్ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంకొక ట్రాక్ వస్తుంది. ఆ ట్రాక్ మీద పెట్టి కట్ చేసినవి కానివ్వండి, వాషింగ్ అని ఏదైనా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఒక డిజైన్ అనుకున్నాను, బట్ డిజైన్ కాదు, ఇందులో నుంచి కూడా వాటర్ వస్తుందంట. మన వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఒక ర్యాక్ వస్తుందని చెప్తున్నారు. డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి మనం వెజిటేబుల్స్ క్లీన్ చేసేసుకోవచ్చు. మాడ్యులర్ కిచెన్, మాడ్యులర్ డిజైన్స్ అనుకుంటాం కానీ ఎంత మాడ్యులర్ ఉందో కదా. అది దేనికోసం అండి? ఇది కూడా మీకు ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ కోసం అండి. ఇన్ కేస్ పైన మీరు స్టోరేజ్ చేసుకున్నానంటే అండర్ కౌంటర్ వాటర్ ప్యూరిఫైర్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి. సో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్స్ అంతా బయట లేకుండా అండర్ కౌంటర్ సింక్ లోనే వచ్చేస్తాయి మనకి కింద. సో దానికి ప్రొవిజన్ అండి ఇది. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ప్యూరిఫై పెట్టుకోవచ్చు, లేదా అండర్ ప్యూరిఫై కూడా ఇక్కడ ఇచ్చేస్తారు కాబట్టి అది కూడా మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. మాడ్యులర్ కిచెన్ అంటే ఏంటో మనం క్లియర్ గా దీన్ని చూడొచ్చు. అంటే చూడడానికి అంత పెద్ద కిచెన్ అనిపించట్లేదు, అలా అని చెప్పి కంజెస్టెడ్ గా కూడా లేదు. ఒక ఇద్దరు ముగ్గురుండి నీట్ గా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మిక్సీ ఎట్లా పెట్టారో దానికి సెపరేట్ గా కౌంటర్ ఓవెన్ బేస్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ యూజువల్లీ ఇక్కడ మళ్ళీ అగైన్ స్టోరేజ్ ఇచ్చేసారు. ఈ లోపల ఉన్న అది చూద్దామా? ఓకే. సో చాలా మంది ఇప్పుడు కిచెన్ ఎలా కనిపించేలా కాకుండా మన క్రోకరీ ఏమైనా ఉన్నా, ఇంకేమైనా ఉన్నా సరే సెపరేట్ రూమ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇదంతా స్టోరేజ్ రూమ్ చిన్నగా ఇచ్చారండి, బట్ చాలా బాగుంది, రైట్? అంటే నిజమే కిచెన్ అంతా కూడా ఆక్యుపై చేసేసి అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి అట్లా కాకుండా. అండ్ ఇది వాష్ ఏరియానా? అవునండి, వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా. ఇదా యూటిలిటీ? ఓకే. వావ్, రండి ఎంత ముద్దుగా ఉందో. సో వాళ్ళు ఇంకా లోపలికి రాలేదు కాబట్టి ఇచ్చారు. చాలా పెద్ద సింక్ ఇచ్చారు. అవునండి. నేను అనుకున్నా అదే కిచెన్లో అంత చిన్న సింక్ ఇచ్చారు, ఎట్లాగా మనం పెట్టుకున్న అన్ని సరిపోతాయా లేదా అని. సో యాక్చువల్గా మనం ప్లేట్స్ అన్నీ కూడా మెయిడ్ వచ్చి క్లీన్ చేసేంత వరకు అక్కడ పెట్టేసుకుంటే స్మెల్ వస్తుంది, బాగోదు. అక్కడ ఓన్లీ హ్యాండ్ వాష్ పెట్టుకుని అలాంటిది ఏదైనా ఉంటే మనం యూటిలిటీ ఏరియాలో పెట్టేసుకున్నట్లయితే సూపర్ ఉంటుందండి. ఎవరికి కనిపించదు, స్మెల్ రాదు. అండ్ ఇక్కడ మనము వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా లోపలికి ఇచ్చారు. సో మనము గ్రౌండ్ ఏరియాలో ఉన్న హాల్, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ చూసేసాం. బెడ్రూమ్ చూడలేదండి. కింద ఎన్ని బెడ్రూమ్స్ వచ్చాయి? కింద వన్ బెడ్రూమ్ వచ్చింది. చూపిస్తారా మరి మాకు? సో ఇల్లు చూడడానికి అయితే ఎంత బాగుందో తెలుసా. ఇది చిన్న ప్లేస్ అని కూడా నేను అనలేను, అలా అని చెప్పి కంజెస్టెడ్గా ఉంది అని చెప్పలేను, అలా అని చెప్పి అంత స్పేస్ ఉందని కూడా బట్ ఉన్న ప్రతి ఏరియాని చాలా చక్కగా యూజ్ చేసుకుంటూ డిజైన్ చేశారు చూడండి. ఆ థాట్ అయితే చాలా బాగుంది కదా. వావ్, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమా అండి ఇది? అవునండి. ఓకే. సో ఇది కూడా మనం డోర్ దగ్గర నుంచి చూద్దాం. మనకి ఎక్కడైతే బయట ఒక బ్రౌన్ కలర్లో ఇచ్చేసారో ఇక్కడ బ్రౌన్ అండ్ సిల్వర్లో కూడా చిన్న చిన్న లైన్స్ ఇచ్చేసి సూపర్ ఉంది, సింపుల్ ఉంది, అలానే ఎలిగెంట్ లుక్ కూడా వచ్చింది. సో దీని కాంబినేషన్ త్రూనే మనం వార్డ్రోబ్స్ కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు చాలా మంది ఇంతకు ముందు అయితే కంప్లీట్ వార్డ్రోబ్స్తో నింపేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ పెట్టి ఇక్కడ చిన్న సోఫా లాగా వేసి సిట్అవుట్ ఏరియా ఇస్తున్నారు. సో మీ ప్లాన్ కూడా అది ఉండింది. ఓకే. సో ఇంకా ఇది జరుగుతూ ఉంది వర్క్. ఓకే. ఇది కూడా మనం చూడొచ్చు. బ్రౌన్ కలర్ అండి ఇది. ఒక రెడ్ వైన్ కలర్ అయితే ఆ షేడ్ వస్తుంది, ఆరెంజ్ మిక్స్, మంచి కలర్ ఉండింది. సో దీన్ని ఏమంటారు? హ్యాండిల్స్ అండి. అదే అంటే ఏ మెటీరియల్ వాడారు అని? ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. స్టెయిన్లెస్ స్టీలే. తుప్పు పడుతుందేమో? లేదండి, పైన ఇదంతా పౌడర్ కోటింగ్ అవుతుంది. పౌడర్ కోటింగ్ తో వచ్చిన హ్యాండిల్స్ ఇవంతా మనకి రస్టింగ్ అలాంటి ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు. ఆ రస్టింగ్ ఏం అవ్వదు అంట. ఓకే.
ఇంకా తెలిసిందే కదండి వార్డ్రోబ్లో. అండ్ ఒక లాక్ కూడా ఇచ్చేసారు. ఓకే, చాలా బాగుంది. సో ఇవంతా ఏంటంటే అండి, ఇంటీరియర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మాడ్యులర్. మనకి ఏంటంటే అంత ఫ్యాక్టరీ ప్రెస్సింగ్. సో మాన్యువల్గా జరిగిన వర్క్ కాదండి ఇది. సో మనం డోర్స్ అవ్వనండి, లోపల ఉన్న షెల్ఫ్స్ అవ్వనండి, ఎవ్రీథింగ్ మనకు డిజైన్ అయ్యేసి డిజైన్ వైజ్లోనే మనకి ఫినిషింగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా టచ్ చేస్తారంటే మీరు ఎక్కడ కూడా హార్డ్ ఎడ్జెస్ అనేవి చాలా స్మూత్ గా ఉంది. ఏం వాడారు ఇక్కడ అంటే ఏమవుతుందంటే అండి, ఇది ఇన్నర్ లామినేట్ అండి లోపలంతా. ఓకే. సో లామినేట్ కి ఏంటంటే ఆఫ్టర్ ఫినిషింగ్ మనకి ఇదంతా ఎడ్జ్ బ్యాండింగ్ తో ఫినిషింగ్ అవుతుందండి. సో ఎడ్జ్ బ్యాండింగ్ తో ఫినిషింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే మిషన్ లో గ్రూవింగ్ అవుతుంది మనకి. ఆ గ్రూవింగ్ అయినప్పుడు మనకి ఎక్కడ కూడా ఫినిషింగ్ షార్ప్ ఎడ్జెస్ ఉండవు, అంత స్మూత్ ఎడ్జెస్ వచ్చేస్తాయి మీకు. సో ఇన్సైడ్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే 0.8 mm లామినేట్ యూజ్ చేస్తాము. సో 1 mm ఎడ్జ్ బ్యాండింగ్ తో ఫినిషింగ్ చేస్తాం. యాజ్ వెల్ అవుటర్ పార్ట్కి వచ్చామంటే 1 mm లామినేట్ విత్ 2 mm ఎడ్జ్ బ్యాండింగ్ అండి. సో ఇది కంప్లీట్ గ్రూ అవుతుంది, కార్నర్స్ అంతా ఫుల్లీ స్మూత్ అవుతాయి మీకు. ఓకే. సో ఎక్కడ ఎడ్జెస్ లేవు, ఎక్కడ ఎడ్జెస్ అండ్ షార్ప్నెస్ లేదు, అండ్ లోపల కూడా ఈ లామినేటెడ్ వర్క్ అంటున్నారు కాబట్టి చాలా బాగుంది. అంటే మళ్ళీ దీంట్లో పేపర్లు వేయాలి, అది వేయాలి, అట్లా ఏం లేదు. మన 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 వార్డ్రోబ్లో ఉండే, మన క్లాసెట్లో ఉండే బట్టలు అన్ని కూడా నీట్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఒక పేపర్ వేసి డెకరేషన్ చేసి అట్లా ఏం చేయలేదు. ఈజీ మెయింటెనెన్స్ అండి, క్లీనింగ్ పర్పస్ అవ్వనండి, ఏదైనా అవ్వనండి, ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ వాటర్ పెట్టి మనం ఎప్పుడైనా కొంచెం డస్ట్ వచ్చేసింది అనుకోండి, వాష్ చేసుకోవచ్చు అండి. మీరు వెట్ క్లాత్ తో మనం అంతా వాష్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, చాలా బాగుంది. అండ్ సీలింగ్స్ మనం మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు రగ్ కొంచెం స్పాట్ లైట్ కింద కూడా ఇచ్చేసారు. ఓకే, ఇది వాష్రూమ్ అండి, చూద్దామా? ఓకే, వాష్రూమ్ కూడా చాలా బాగుండింది. అండ్ లోపల కలర్స్ కూడా లైట్ కలర్స్ ఇచ్చేసారు కదండి. అవునండి, లోపల కూడా అంటే ఈ టైల్ వర్క్ అవనండి, ఏదైనా కూడా మీరు త్రూ అవుట్ హౌస్ అంతా మీరు ఒక క్రీమ్ షేడ్ లోనే క్రీమ్ షేడ్ అండ్ బ్రౌన్ కలర్ లోనే చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు బ్రౌన్ కలర్ లోనే డోర్స్ అన్ని ఒకటే కలర్ కాంబినేషన్. ఓకే, ఇది డూప్లెక్స్ కాబట్టి కిందంతా మనకి మినీ హాల్, డైనింగ్ ఏరియా అండ్ బార్ కౌంటర్, కిచెన్, 1 bedroom. అండ్ ఇదైతే ఎస్పెషల్లీ ఎంత బాగుండిందో. సో పైకి వెళ్దామా? అండ్ ఈ లైట్స్ కూడా ఒకసారి, అంటే ఈ లైటింగ్స్ గురించి కూడా ఒకసారి చెప్పేసేయండి. సో మనకి ఈ హాల్లో ఏంటి అని అంటే అంత మేజర్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ ఉంటుంది. సో మనం సీలింగ్ లో ఏదైనా ఫోకల్ పాయింట్ వేసుకోవాలి. జనరల్ గా వుడెన్ సీలింగ్స్ అవి చేసుకుంటారు, కానీ వీళ్ళకి వద్దు అనుకున్నారు. సో అందుకని చెప్పేసి ఈ కొంచెం సీలింగ్ ఏంటంటే ఇది కూడా పెయింటింగ్ అండి. మీరు చూసారంటే అది సేమ్ వుడ్ లాగానే ఉంటుంది, బట్ ఏంటంటే అదంతా పెయింట్ చేసామండి, పెయింటింగ్ మీద ఫినిషింగ్ అయింది. సో దానికోసం అక్కడ మనం ఆ లైట్స్ ఫిట్టింగ్ చేయించామండి. థాట్ ఎంత బాగుందో కదా, చూడడానికి ఎవరైనా బయట నుంచి అది వుడ్ అనే అనుకుంటారు, బట్ అది పెయింటింగ్. సో న్యాచురల్ గా ఉంది. ఓకే, మనం పైకి వెళ్దాం. ఓకే, సో మనకి ఇల్లంతా కూడా డోర్స్, హ్యాండిల్స్ అన్ని బ్రౌన్ షేడ్ ఎట్లా వచ్చాయో, సో మనకి స్టెప్స్ దగ్గర కూడా చూడొచ్చు. అండ్ మన ఈ వాల్స్ అన్ని కూడా వాళ్ళు ప్లెయిన్ వదిలేశారు. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ మెమరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. మనం పైకి వెళ్తుంటుంటే మళ్ళీ లైట్స్ ఆన్ చేయాలి అట్లా ఏం లేకుండా. అండ్ ఇది మీరు చూడొచ్చు ఎంత బాగుండిందో. డీర్ కదండి? అవునండి. ఓకే, వావ్. సో ఇక్కడ ఒక డీర్ ఇచ్చేసారు. అంటే ఇంత ఇల్లు వచ్చిన తర్వాత మనకి చాలామందికి పెయింటింగ్స్ అంటే ఒకలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, రైట్? లేకపోతే ఫ్లోరల్లో డిజైన్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అన్నీ మనం వాల్పేపర్స్తో కవర్ చేసేసాం అనుకోండి, వాళ్ళ థాట్ ఏంటో మనకు తెలియదు. సో ఇట్లయితే చాలా బాగుంటుంది కదా. సో అందుకోసమే మనం ఇల్లంతా చూడొచ్చు. అంత మ్యాక్సిమం ప్లెయిన్గా వదిలిపెట్టారు, వాళ్ళ ఇష్టం. ఇన్ కేసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. తెలుగు పాపులర్ టీవీ నెట్వర్క్ లో ప్రమోషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్ కొరకు సంప్రదించాల్సిన నంబర్ 8309215448.